హలో ఫుడీ లవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను జాను గుర్లే. సో ఈరోజు అయితే నా ఛానల్లో నేను షేర్ చేయబోతున్న వీడియో వచ్చేసి మిరియాల రసం. ఇది హెల్త్ పరంగా కోల్డ్కి కాఫ్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. సో నెల్లూరు స్పెషల్ అన్నమాట మిరియాల రసం. దీనికి సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఏమి లేదు, కడాయి తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చింతపండు అండ్ 2 బాగా పండిన టమాటాలను కొంచెం వాటర్ వేసుకొని బాగా పిసికేసేయండి. ఇట్లా పిసికేసి ఉన్న ఎక్స్ట్రా అంతా తీసేసి పక్కన వేసేసేయండి. అండ్ నెక్స్ట్ పులుపుకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ మిరియాల పొడి అన్నమాట. మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ లాగా కచ్చపచ్చగా దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో అందుకని ఇప్పుడు మీకు అది చూపించట్లేదు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు పోపు చూద్దాము. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అండ్ 3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి పోపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించేసుకోండి. కరివేపాకు మాత్రం పోపు అంతా వేగిన తర్వాత వేయాలి లాస్ట్లో, లేకపోతే మాడిపోతుంది. మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు రసం తాలింపు పెట్టేసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. మొత్తం పోపు అంతా తాలింపు పెట్టేసిన తర్వాత రసంలో మొత్తం బాగా కలిసే విధంగా ఎండుమిరపకాయలు పచ్చి బాగా రసంలో కలిపేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని రసంని పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇలా సిమ్లో ఉంచేసి పక్కన ఉంచేసుకోండి. నొరగ వస్తుంది, కరలకూడదు రసం అనేది. ఇలా నొరగొచ్చినప్పుడు ఆపేసేయండి స్టవ్. సో వేడివేడిగా మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. కెరలకుండా అయితే చూసుకోండి, అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి మిరియాల రసంకి. సో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసేసేయండి. బాయ్.